ఈ ఖమ్మం లిమిట్స్లో తురిమేళ్ల దగ్గర నాయుడు అని ఒక ఆయన ఈ శ్రీగంధం చెట్లు ఒక 2 ఎకరాల చిల్లర్లో పెంచుకోవడం జరిగింది. అది రీసెంట్ పాస్ట్లో అతను ఊర్లో అంటే వేరే పని మీద 9వ తారీఖు వెళ్ళి 9వ నెల జరిగింది. ఇది 9వ నెల 9వ తారీఖు బయటికి వెళ్ళి 14వ తారీఖు అతను ఊర్లోకి వచ్చేసరికి ఈ చెట్లు కొట్టేయటం జరిగింది. దాదాపు ఒక 6 చెట్లు పూర్తిగా కొట్టేసి ఎవరో దొంగలు తీసుకెళ్లారని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో అంతకుముందు కూడా ఈ సిమిలర్ రిపోర్టు 1923లో సేమ్ ప్లేస్లోనే ఒక 4 చెట్లు కూడా ఇట్లాగే జూన్లో కొట్టుకోపోవడం జరిగింది. సో ఈ శ్రీగంధం చెట్లు దొంగలు ఎవరనేది మా ఎస్పీ గారి స్వీయ పర్యవేక్షణలో నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీ కొత్తగా వచ్చిన కృష్ణారెడ్డి ఎస్ఐ గారికి ఆ ఇన్స్ట్రక్షన్స్ మరియు సిఐ గారికి ఇవ్వడం జరిగింది. టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా బాగా వాడి సో ఈ కేసులు దర్యాప్తు చేసి మొత్తం ఈ దొంగలు అనేవాళ్ళు మన దిగువ మెట్ట దగ్గర నుంచి అలాగే బీవీపేట మండలం కూడా ఒక అతను ఉన్నాడు, గంగంబొట్ల కృష్ణాపురం, మొత్తం ఒక 5గురు వచ్చి ఇక్కడ 2 మోటార్ సైకిల్తో వచ్చి ఎవరైతే ఓనర్ లేని సమయం కరెక్ట్గా వాచ్ చేసుకొని ఆ దొంగలు కొట్టుకొని అది వేరే ప్లేస్లో అమ్మినారనేది సమాచారం తెలిసింది. సో వాళ్ళ దగ్గర నుంచి 2 మోటార్ సైకిళ్ళు, సో ఆ చెట్లు కొట్టడానికి వాడిన గొడ్డళ్ళు కూడా రికవరీ చేసి సో ఈరోజు ఎస్ఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇంకా దీని వెనక ఈ చెట్లు అనేది ఎవరున్నారు, స్మగ్లర్స్ ఎవరున్నారు, దీని బ్యాక్గ్రౌండ్ ఈ చెట్లు కోర్టుకి వాటి ఎక్కడికి తరలిస్తున్నారు అనేది ఇంకా పెండింగ్ దర్యాప్తులో ఉంది. సో ఇప్పుడైతే ఆ కొట్టిన వాళ్ళు మాత్రం 5గురిని అరెస్ట్ చేశాం. ఆ మిగతా వాళ్ళు కూడా ఈ చైన్ అంతా కూడా ఎక్కడి దాకా వెళ్తుందో ఆ దర్యాప్తు కొనసాగిస్తాం. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.